BC న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. భారత క్రికెట్ జట్టుకు అభినందన తెలిపిన లోక్సభ. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నది నా ధ్యేయం. సీఎం చంద్రబాబు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన వైనం. 1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలియదు కానీ 65 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు అందుతున్నాయి వెల్లడించిన గల్లా మాధవి. లోక్సభ సమావేశాలు 5వ రోజు ప్రారంభమయ్యాయి. గత వారం వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు తిరిగి ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే T20 ప్రపంచ కప్ లో గెలుపొందిన టీమిండియా జట్టుకు స్పీకర్ ఓం బిర్లా ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో సహా టీమిండియా జట్టు మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. 17 ఏండ్లు తర్వాత T20 వరల్డ్ కప్ ను భారత్ ముద్దాడింది. గత 2 ప్రపంచ కప్పులలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ను ఇంటికి పంపిన రోహిత్ సేన వెస్టిండీస్లోని బ్రిడ్జ్ టౌన్ లో శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సమిష్టి ఆట తీరుతో సఫారీలను మట్టి కరిపించింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠతతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టి కరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మెట్ ఫైనల్ మ్యాచ్ లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోర్. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక పురుషుల క్రికెట్ లో భారత్ ICC కప్ ను అందుకోవటం ఇది 4వసారి. माननीय सदस्यगण, मुझे आपके साथ साझा करते हुए अत्यंत प्रसन्नता हो रही है कि भारतीय पुरुष क्रिकेट टीम ने 29 जून 2024 को बारबाडोस वेस्ट इंडीज में T20 क्रिकेट विश्व कप जीतने में सफलता प्राप्त की है. इस ऐतिहासिक विजय से पूरे देश में उत्साह और उमंग का संचार हुआ है. इस विजय से हमारे सभी युवाओं तथा सभी खिलाड़ियों को निस्संदेह प्रेरणा मिलेगी. मैं अपनी ओर से तथा पूरे सदन की ओर से भारतीय क्रिकेट टीम तथा इसके कप्तान श्री रोहित शर्मा जी को बधाई देता हूं. ये सभा क्रिकेट गेम को भविष्य के लिए शुभकामनाएं देती है. माननीय सदस्य, మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. లోకేష్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు నవ్వులు పోయించారు. ఏ అధికారైనా సరే పాత రోజులు మర్చిపోవాలని చంద్రబాబు చురుకులంటించారు. ఎస్టీ వార్డులో పర్యటించానని, బాణవత్ రాములకి వృద్ధాప్య పెన్షన్, ఆయన కుమార్తె సాయికు వితంతు పెన్షన్ 7,000 అందించానని చెప్పారు. అలాగే ఇల్లు కట్టుకునేందుకు 1,80,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తానని, వెంటనే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది 33,100 కోట్లు పేదవారి పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో 1,65,000 కోట్లు పెన్షన్ కోసం కేటాయిస్తామని చెప్పారు. పెంచిన పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీని 24 రోజుల్లోనే పూర్తి చేయడం తమ కమిట్మెంట్ అని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో 35తో ప్రారంభమైన పెన్షన్ ఇప్పుడు 4,000కు చేరిందని తెలిపారు. తన ప్రభుత్వ హయాంలోనే 2,840 రూపాయలు పెరిగిందని వెల్లడించారు. గత 5 ఏళ్ల పాలన ఒక పీడకల అని విమర్శించారు. చాలా ఆనందంగా మాట్లాడుతున్న రోజులు గతంలో లేవని తెలిపారు. గతంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నదని చెప్పారు. ప్రభుత్వం దివాలా తీసింది. అప్పెంతుందో కూడా తనకు, తనతో పాటు ఆఫీసులకు కూడా తెలియదని తెలిపారు. పోలవరం పూర్తి ఉంటే ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేవాళ్లమని అన్నారు. ఎలాంటి వారు సీఎంగా ఉండాలో నిరూపించవలసిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. అబద్దాల కోరును శాశ్వతంగా రాజకీయాల నుంచి భూ సమాధి చేస్తామని అన్నారు. ప్రజలకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులు కాదని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాడి ఆదాయం పెంచి పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ఆశయమని స్పష్టం చేశారు. అనుకున్నాం సార్. ఇంకొకరికి
అమ్మ మీరు అట్టే అడిగిరమ్మా మీరు సార్ సార్ ప్లీజ్ అమ్మా కొంచెం ప్లీజ్ థ్యాంక్ యూ. ఇలా చూడండి కొంచెం ఇట్రండి ముకుందమ్మ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పెన్షన్లకు 4,408 కోట్లు ఖర్చు చేయడం చారిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదని తెలిపారు. ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడూ మంగళగిరి నియోజకవర్గం అనేక సందర్భాల్లో 1-2 సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు, రెండోసారి మిత్రపక్షం అయింది, సిపిఎం అయ్యారనుకుంటాను. 2 సార్లు తెలుగుదేశం, ఒకసారి 2 సార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను. 10 ఎన్నికల్లో 4 సార్లే ఎన్నికైతే ఇటీవల కాలంలో 4-5 ఎలక్షన్లో గెలవడం లేదు. కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరకు 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000 93,000 మెజారిటీ. 3వ నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని, గ్రామాలు గాని, వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ, మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60,000-50,000 వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000-95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. దీనికి అంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, రాజకీయ విశ్లేషణ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ, రాష్ట్రాన్ని పట్టి పీడించి
ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్ళు ఉందా ఎప్పుడన్నా అని అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మంగళగిరి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులతో కలిసి ప్రారంభించిన నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మరియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛను అందజేసిన సచివాలయం అధికారులు మరియు తెలుగుదేశం నాయకులు. ఒక్కసారిగా 7,000 రూపాయలు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పెన్షన్ లబ్ధిదారులు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే స్ఫూర్తితో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి మరి గత ఎన్నికల ముందు ప్రజలకి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తాను అని ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకునేదానికి ఈరోజు మరి ఉదయం 6 గంటలకి మరి పెనుమాక గ్రామంలో మంగళగిరి నియోజకవర్గంలో మరి ప్రజలకి వారి చేతుల మీదుగా 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు ఏప్రిల్ నుంచి 1,000 రూపాయలు చొప్పున పెంచి ఇస్తానన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కలిపి 7,000 రూపాయలు ప్రజలకి అందించిన ఈరోజు మరి పెనుమాక గ్రామంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీదుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం 6 గంటల నుంచి ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగిన సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు మరి అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మాట ప్రకారంగా ఇచ్చిన మాట కోసం వారు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి మరి 1,000 రూపాయలు ఇవ్వటానికి ఆపసోపాలు పడి 5 సంవత్సరాలకు కానీ 1,000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఈరోజు 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు 7,000 రూపాయలు ప్రజలకి అందించడం జరిగిందని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ జరుగుతుంది, పెన్షన్ల పండుగ. అనేక పండుగలు మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి ఒక పండుగ దినం మనం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటలకి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో పెన్షన్ల కార్యక్రమం ప్రారంభించుకోవటం చాలా ఆనందదాయకమైన విషయం. పెన్షన్ పథకం అనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983లో 35 రూపాయలతో మొట్టమొదటిసారిగా దేశంలో పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడం మనం అందరం చూసాం. తర్వాత 94లో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు 35 రూపాయల నుంచి 200 రూపాయలు చేశారు. 94 నుంచి 2014 వరకు కూడా అనేక ప్రభుత్వాలు ఆ పెన్షన్ అలాగే కొనసాగించడం మనందరం చూసాం. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన పిదప ఆ పెన్షన్ని 2,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచుతారని చెప్పి హామీ ఇచ్చి 5 సంవత్సరాల్లో ప్రజలకి రకరకాలుగా వేధిస్తూ 250 పెంచుకుంటూ వచ్చి 3,000 పూర్తి చేయడానికి నానా కష్టాలు పడ్డాడు. కానీ ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకి 1,000 రూపాయల చొప్పున అదనంగా, అలాగే జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగా ఈరోజు పేద ప్రజల కోసం ఎన్టీఆర్ భరోసా పేరుతోటి 7,000 రూపాయలు ఈ నెల అందించడం జరిగింది. ఆల్రెడీ ఉదయం 6 గంటలకి. వచ్చే నెల నుంచి కూడా ప్రతి నెల 1వ తారీఖున 4,000 రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇస్తారని చెప్పి కూడా చెప్పడం మనం అందరం చూసాం. చాలా గర్వించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే పేదలు ఈ పెన్షన్ మీద ఆధారపడి సమాజమే దేవాలయం,
ప్రజలే దేవుళ్ళు అనేటువంటి పదంతో ఏర్పడింది తెలుగుదేశం పార్టీ. పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలతో మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కృషి మనందరూ కూడా తెలిసిందే. అందులో భాగంగానే ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు వృద్ధులందరికీ కూడా పింఛన్ని 3,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు జూలై 1వ తేదీన పెనుమాక గ్రామంలో మరి అంగరంగ వైభవంగా మరి వృద్ధులందరూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఈరోజు స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఈరోజు మనం చూసా ఉన్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా మరి ఈరోజు ఆంధ్ర వైపు చూస్తూ ఉంది. చంద్రబాబు గారి పరిపాలన చూస్తూ ఉన్నారు. గతంలో చూశారు, ఇప్పుడు చూశారు. అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిర్వహించాలన్నా, రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి స్టేట్గా చేసి భారతదేశంలో అభివృద్ధి చెందిన స్టేట్గా చేయాలని చెప్పని కంకణం కట్టుకున్నట్టు చంద్రబాబు గారికి అందరూ కూడా సహకరిస్తూ మరి ఏదైతే మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు 35 రూపాయలు పింఛన్ని 200 చేసిన ఘనత చంద్రబాబు తెలుగుదేశం పార్టీది. అలాగే 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 2,000 అంటే 2,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి 3,000 రూపాయలు పింఛన్ చేస్తారని చెప్పని ఎలక్షన్స్లో ఆ రోజు చెప్పి అవాతాతలందరూ కూడా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దఫల వారీగా 250 రూపాయలు అంటూ పెంచుకుంటూ వచ్చి 3,000 రూపాయలు చేయడానికి చతికిలు పడ్డాడు. ఎందుకంటే సంక్షేమం చేయడం చేత కాదు, అభివృద్ధి చేయడం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఒకసారి చూసి ఆలోచన చేయండి. మరి ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం కమిట్మెంట్తో మరి మొదటి సంతకంతోనే మరి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు అందరం కూడా ఏప్రిల్ 1,000 రూపాయలు, మే 1,000 రూపాయలు, జూన్ 1,000 రూపాయలు కలిపి జూలై 4,000 కలిపి 7,000 రూపాయలు ఈరోజు పెంచిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు వచ్చి మరి ఇంటింటికి తిరిగి కూడా అవాతాతలందరూ కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారు చేసినందుకు మంగళగిరిపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం తామిచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా మొదటి హామీని ఈ రోజు విజయవంతం చేయడం జరిగింది. వర్షం పడుతున్నప్పటికీ అధికారులు సంయమనంతో ప్రోగ్రాం సక్సెస్ చేశారు. వాగ్దానం ప్రకారం 4,000 రూపాయలు, పాత బకాయిలు 3,000 కలిపి 7,000 రూపాయలను పెన్షన్దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం మొదటి పెన్షన్ అందుకున్న పాముల నాయక్ మరియు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మా ఇంటికి రావటం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు తీసుకోవటం చాలా సంతోషంగా ఉందని, అలాగే మాకు ఉండటానికి నివాస స్థలం ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడు కోరటం జరిగిందని, త్వరలో పూర్తవుతుందని హామీ ఇచ్చారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. మా ఇంటికి రావటానికి సహకరించిన రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాణావత్తు పాములు నాయకండి. నేను పెనమాక అండి మాది. సుగాలి కాలంలో నేను సుగాలి అబ్బాయినమ్మ. నేను పొలం చేసి చాలా అప్పుల పాలైపోయి చాలా రకాలుగా ఉన్నానయ్యా. ఉంటే ఆ రకంగా మా రైతులు ఇప్పుడు పానకల్ రెడ్డి గారు అబ్బాయి కులిశేష్ గారు అబ్బాయిని పోయి బతిలాడుకుంటే కులిశేష్ గారు అబ్బాయి పాములు నీ 10 రోజులు ఆగిన తర్వాత నీకు ఏదైనా న్యాయం జరిగిద్ది, దేవుడి దయలా న్యాయం జరిగిద్దని కులిశేష్ గారు అబ్బాయి అన్నాడయ్యా. అంటే ఇంకా పర్ణ సర్లే స్వామి అంతా నీ దయ ఆట స్వామి నాకు దండం పెట్టుకుంటున్నా బాబు, బతికినంతకాలం నీ పేరు చెప్పుకుంటా అంటే నీకు ఎందుకు పాములు ఆగని చెప్పాడండి. ఆగని చెప్పిన తర్వాత ఇంకా వారం 10 రోజులకి నిన్నగాక మొన్న సీఎం గారు నీ ఇంటికాడికి వస్తున్నాడు అని చెప్పేసరికి సర్లయ్యా అని చెప్పి బతిలాడితే ఇదైంది. ఇంకా అదే రకంగా రోడ్డు నుంచి రోడ్డుకి పింఛని ఇచ్చి వెళ్తారేమో అనుకున్నాం. మా ఇంటికి వస్తాడు, అంత మహానుభావుడు వస్తాడు చేస్తాడు, అది మా కల్లో కూడా అనుకోలేదండి. ఇంకా కులిశేష్ గారు కూడా వచ్చి నాయకుడు మీకే వచ్చి ఇస్తాడు, మీకు ఇచ్చిన తర్వాతే సభకు పోయి మాట్లాడతారంటే అదే రకంగా జరిగారు. ఒక దేవుని తెచ్చినట్టు తీసుకొచ్చారయ్యా మా ఇంటికి తీసుకొచ్చింది. అదొకటి. మా అల్లుడు చనిపోయాడు. ఈ లోపు మా కూతురు పిల్లలను చేసుకుని ఎట్టొకట్ట బాకీలు తీసుకున్నాను చంద్రబాబు నాయుడికి. ఇంటికి వచ్చి ఏంది ఈ రకంగా చేసా, ఏంది ఇల్లు ఏంది కథ ఏంది నీకు పొదేసిన ఏంది అని వివరంగా అడిగాడయ్యా. అడిగితే ఇవన్నీ చెప్పాను నేను. చెప్తే మరి ఏం కావాలి ఏంటంటే ఇంకా పింఛని ఇచ్చిన తర్వాత నీకేం కావాలో నీ ఇష్టం ఏదైనా కోరుకో అన్నాడు. నాకు ఏం వద్దయ్యా, బతికినంత కాలం చెప్పుకుంటాను, ఇల్లు గట్టి పెట్టయ్యా, నా ఓపిక కూడా లేదు, నాకు ఒకటే కూతురు, వాళ్ళు నాకు మళ్ళీ పచ్చులు అయిపోతారంటే సరే ఓకే అన్నారు. ఓకే అని ఇంకా దండం పెట్టుకున్నాం.
3 సెంటు బాబు. ఇల్లు అయితే స్థలం అయితే ఉంది, అసలు ఉండటానికి దొడ్డి కూడా వీళ్ళు అన్నీ లేక ఇది చేసామయ్యా అంటే, సరే ఓకే అని 5-6 నెలలు ఓకే చేస్తాలే అంటే, ఇదిగో చూడయ్యా అని మళ్ళీ దండం పెట్టుకొని ఉంటే మళ్ళీ అన్నీ పైకాన చూసి సరే ఓకే చేస్తామని రేపు పొద్దున్నకే ఖాయం చేశారయ్యా. అది పైపెచ్చు. ఇంక మా అమ్మాయి మా మనవడు మొత్తం ఒక తాతయ్య, మా అమ్మాయి ఒక తాతయ్య, ఒక నాన్న, ఒక దేవుడు కంటే దేవుడు ఒక మధ్యలో కూర్చొని మీకేం బాధ లేదు నేను ఉన్నాను. పేరు బణావత సీత. ముఖ్యమంత్రి వచ్చి 5 ఏళ్ళు పింఛన్ ఇచ్చిపోయాడు. మాకు ఇలా ఆయన వస్తాడని కూడా మాకు నమ్మకం లేదు. ఏంటంటే మాకు తెలవక లోన్ పెడతామని అన్నా కూడా, అది జగన్ బాబు వచ్చినా కూడా మాకు లోన్ ఏం ఇచ్చే కూడా మేము అడగలేదు, మేమేం పట్టించుకోలేదు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. సరేలే దేవుడు వస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తాడు, బాబు గారు వస్తే కట్టిస్తాడు అని అనుకొని ఎదురు చూసాం. దేవుళ్ళలాగా వచ్చి పింఛని ఇచ్చిపోయి ఇల్లు కూడా బాగా సంతోషంగా ఉంది మాకు. హామీ పట్టేసి ఇస్తాను, మీరేం బాధపడద్దు, ఇంకా మన హ్యాండ్లో పడింది కదా, మనం ఒకళ్ళకి ఇది చేయకూడదు, మనం పార్టీ తరపు సార్ అని నేను అట్టాగే అనుకున్నాను. బాధపడబాకు అని ఆయన కళ్ళమ్మట నీళ్ళు తీసుకున్నాడు మా బాధలు చూసి. నువ్వు వద్దు, మా గుడిసెలో ఉంటే కారిపోయింది, ఏందా ఈ పరిస్థితులు అట్ట వచ్చింది బాబు గారు నాకు. ఆయనకు చూస్తే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు వచ్చింది, నాకు చేయలేదు. ఆ పిల్ల మొగుడు చచ్చిపోయి నా ఇంట్లో పడి ఉన్నారు, ఆమెకే పిల్లలు చదువుకుంటుంది, మాకిద్దరికి పెట్టేవాళ్ళు ఎవరు అని నేను అట్టాగే చెప్పుకుంటున్నా. నేను ఇల్లు సెలసం చేస్తాను, ఏం పర్వాలేదు అని అన్నాడు. చెక్కు కూడా ఏమన్నా నేనే కట్టిస్తాను అన్నాడు. అది సంతోషంగా ఉందమ్మా మాకు. అసలు దేవుడు ఇచ్చింది మాకెవరు ఆదుకోలే, ఎవరు ఇచ్చేలా, చంద్రబాబు గారే ఆదుకున్నాడు. అది నా పేరు కల్లం రాజశేఖర్ రెడ్డి, తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. పెనుమాక్ గ్రామంలో మా నాన్నగారు సర్పంచ్గా కూడా, కల్లంపాన్ రెడ్డి గారు కూడా సర్పంచ్గా చేస్తున్నారు, మా పెద్దనాన్నగారు చేస్తున్నారు. ఈ పింఛన్లు, సామాజిక పింఛన్ల పెంపుదలకి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి పేదల ఇంటికి వెళ్ళి స్వయంగా పింఛన్ పంపిణీ ఎవరూ చేయలేదు. అటువంటిది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా పెనుమా గ్రామంకి ఇచ్చేసి, బాణావత్ పాముల నాయక్ గారి ఇంటికి ఇచ్చేసి ఆ పెంచిన అంటే 4,000 పెంచారు. కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో 3 నెలలు కూడా ఇస్తా అని చెప్పారు. దానిలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ కూడా కలుపుకొని 3,000 ప్లస్ ఈ నెల 4,000, 7,000 ఆయనకు అందజేయడానికి ఆయనకు ఇచ్చేసినందుకు పెనుమా గ్రామస్తులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అట్లాగే వారి భార్యకి మామూలుగా ల్యాండ్లెస్ పూర్ కింద 5,000 ఇచ్చారు. వారి కూతురికి వితంతు పింఛన్ కింద 7,000 రూపాయలు అందజేసినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. అట్లాగే వీరు అడిగారు, మామూలుగా మీరేం చేస్తూ ఉన్నారంటే, పంట 8 లక్షల దాకా మేము నష్టపోయి ఉన్నాం, ఇదివరకు వ్యవసాయం చేసేవాళ్ళం, ఇప్పుడైతే ఏం చేయలేకపోతున్నామంటే, అట్లయితే ఆ ఇంటి పరిస్థితి చూసి ఆయన ఇల్లు కూడా కట్టించి పెడతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది బహిరంగంగా కూడా ప్రకటించారు. దానికి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. 1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలియదు కానీ 65 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు అందుతున్నాయని గల్లా మాధవి తెలిపారు. సాధారణంగా ప్రతి నెల ప్రభుత్వం సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉంటుంది. కానీ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే 3,000 పెన్షన్ 4,000కు పెంచుతామని, దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సంతకాలు చేశారు. అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచి పెంచిన పెన్షన్లు ఇస్తామని టీడీపీ ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పింఛన్ల పంపిణీని నేడు జులై 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎస్టీ వాళ్లకి మొదటిగా పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఎస్టీ, ఎస్సీ, బీసీ కాలనీలలో పర్యటించి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ పథకంపై అవగాహన చేపట్టారు. అనంతరం వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక 6వ డివిజన్ 7వ డివిజన్ మరియు పలు ప్రాంతాల్లో తొలి పెన్షన్లను అందజేసిన గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శనక్కాల ఉమాశంకర్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వనమ్మ నరేంద్ర గారు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో కంతేరు సర్పంచ్ బెజ్జం మహేష్ మృతి చెందడం పట్ల శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల్లాపిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ లో సోమవారం మహేష్ మృతదేహాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యుల నుంచి దుర్ఘటన తాలూకా పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బెజ్జం మహేష్ భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి అంకితభావం గల నేత బెజ్జం మహేష్ అని వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజల తలలో నాలుకలా వెలుగుతూ వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో కృషి చేయడం మహేష్ నైజమని కొనియాడారు. ఆయన అకాల మరణం ఇటు కంతేరుకే కాక తాడికొండ మండల పార్టీకి తీరని లోటని సంతాపం తెలిపారు. బెజ్జం మహేష్ మృతికి సంతాపం ప్రకటించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పేరేచెర్ల మస్తాన్వలి, తాడికొండ మండల పార్టీ అధ్యక్షులు బొర్రా వెంకటేశ్వరరెడ్డి, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసిపోగు శ్రీనివాసరావు, పార్టీ నేత స్టాలిన్ బాబు తదితరులు ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించింది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్క అధికారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ దానికి విరుద్ధంగా మంగళగిరి 14వ సచివాలయంలో వీఆర్ఓ ప్రభుత్వాలు మారినా మా పని తీరు మారదు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అన్న తీరులో వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారి మీద మీకు చేతనేంది చేసుకోండి అన్న తీరులో సమాధానం చెబుతున్నాడు. అంటే వారి ధీమా ఏంటి, పనితీరేంటి? ఇటువంటి వారి మీద చర్యలు తీసుకునేవారు లేరా? ఇటువంటి తప్పిదాల వలన ప్రభుత్వం జనాలకు ఎంత మేలు చేసినా సరే చెడ్డ పేరు రాక తప్పదు. పెన్షన్దారులకు ఫోన్ చేసి మరీ సచివాలయానికి వచ్చి తీసుకోవాలి, లేకపోతే మీ పెన్షన్లు ఆపేస్తామని చెప్పి భయభ్రాంతికి గురిచేసి పెన్షన్దారులను ఇబ్బంది పెడుతూ సచివాలయానికి పిలిపించుకొని పెన్షన్లు ఇస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొని పెన్షన్దారులను ఇబ్బంది పడకుండా పెన్షన్ వారి ఇంటి వద్దకే అందించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. అంజే మామూలుగా వస్తారు కదా, ఇంటికి వచ్చి ఇమ్మనే కదా, వాలంటీర్ లాగానే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా, మరి ఎందుకని ఆగేవా? ఏడ దాకా వచ్చింది, ఏడకి రమ్మని ఫోన్ చేశారు, ఏమని ఏడకి రండి పెన్షన్ తీసుకో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం, భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన లోక్సభ. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నది నా ధ్యేయం, సీఎం చంద్రబాబు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన వైనం. 1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలియదు కానీ 65 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు అందుతున్నాయి, వెల్లడించిన గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.